అందరూ అన్ని మంచి పనులు చేస్తారు. నాకేదో శివయ్య రాశాడు కాబట్టి నేనైతే ఈ శిలని ఇక్కడ పెట్టగలిగానండి. నందీశ్వరుని ప్రతిష్టాపించాను. అనుకున్నా అవుద్దా లేదా నాకు తెలీదు. సడన్గా ఇన్స్టాగ్రామ్ అయితే ఒక పేజ్ అయితే చూసాను ఇన్స్టాగ్రామ్లో ఇట్లా హెల్ప్ చేస్తారని. సో వెంటనే నందీశ్వరుని అయితే అడిగాను వాళ్ళని. వాళ్ళు చేయడానికి ఒక 2 months పట్టింది. తర్వాత నాకైతే పంపించారు. సో సెండ్ చేస్తున్నాము. డైలీ వాళ్ళకి మెసేజ్ చేసేవాడిని, వాళ్ళ టార్చర్ అయితే పెట్టేవాడిని. తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి సరే మేము పంపిస్తాము, లొకేషన్ పెట్టండి అన్నారు. ఈ లొకేషన్ తీసి పెట్టాను వాళ్ళకి. బిఫోరే ఎంత సెట్ చేశాను అనమాట. రేకులన్నీ ఎంత చూపించాను. 8 మంది ఇట్లా ఉంది, ఇక్కడ నందీశ్వరుడు కావాలి మా ఊర్లో అంటే వాళ్ళైతే చేసి పంపించారు నందీశ్వరుడిని. తర్వాత మా ఊర్లో ఒక పూజారి ఉంటే ఆయన తీసుకొచ్చి నందీశ్వరుని ప్రతిష్టాపించాం అనమాట. ఇక్కడ నేను మా బాబాయ్ కలిసి. అసలు చూడండి లొకేషన్ అయితే సూపర్ అండి. సరే నందీశ్వరుడు పెట్టేశాను. అల్లుకో ఉండేది. నాకు చిన్నగా ఐడియా వచ్చింది ఎట్లా అయినా అక్కడ కొంచెం షెల్టర్ చేయాలి, వర్షం పడినా శివయ్య తడుస్తూ ఉన్నాడు ఈ చెట్ల మధ్యలో అనుకొని. తర్వాత ఇవి కనిపిస్తున్నాయి కదా రేకులు, ఇవైతే నేనే ఏర్పాటు చేశాను. ఎందుకు నాకైతే చేయాలనిపించింది అనమాట. ఇవి రేకులు మా బాబాయ్కి చెప్పి తెప్పించాము సులూరుపేట నుంచి. అది మా దగ్గర టౌన్లో తెప్పించి ఈ రేకులు అయితే సెట్ చేసాము. ఇప్పుడైతే బాగుంది, ఇక్కడ తడవకుండా మంచిగా ఎంత వర్షం పడినా ఏం కాదు, మంచి షెల్టర్ గా చేసాం. ఇంతకుముందు మొత్తం ఇప్పుడు అల్లుగా ఉన్నాయి చెట్లు. బట్ ఏంటంటే ఈ షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాము. ఇట్లా పైపుల్లో సిమెంట్ పోల్స్ వేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా కల్లూరులో ఉన్న పొలంలో అయితే శివ అయితే వెళ్తున్నాడు. ఇక్కడ ఈ టెంపుల్ అనేది చాలా ఇన్సెన్స్ అయితే ఉంది. ఇదైతే మీకైతే ఈరోజు చూపిస్తాను క్లారిటీగా, ఎక్కడ అసలు ఎలా పుట్టింది, ఎలా జరిగింది అనేది. వెళ్దాము. అయితే బైక్లో అయితే వెళ్తున్నాను. మా ఊరు దగ్గరలో కొలం అయితే వెళ్తున్నాడు ఆయన. ఒక కట్ట పైన అయితే ఉన్నాడు శివయ్య. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఈరోజు. అక్కడ కొలంలో అయితే శివయ్య అయితే వెళ్తున్నాడండి. ఇది పెద్దోళ్ళ కాలం నుంచి అయితే ఇక్కడే ఉంది శివలింగం. బట్ టెంపుల్ అయితే ఎవరు ఏర్పాటు చేయలేదు, కానీ శివలింగం అయితే ఇక్కడే ఉంది. ఇకైతే చూపిస్తాను శివయ్య ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉందనేది. అసలు సూపర్ ప్లేస్ అండి, రీచ్ చేయాల్సిన ప్లేస్. చూడండి ఎంత మొత్తం అయితే పచ్చని పొలాల మధ్యలో అయితే ఆయన కట్ట పైన, చెరువు కట్ట పైన అయితే వెళ్తున్నాడు. మీకు అయితే చూపిస్తాను. చెరువు అంటారు కానీ గుంట అంటారు దాన్ని. దాని పేరు వచ్చి బాపన గుంట. మా ఊర్లో అయితే వెళ్తున్నాడు. మ్యాక్స్ నాకు తెలియదు, నేను చిన్న పుట్టక నుంచి ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. అది ఏదో పెద్దవాళ్ళు పెట్టారు అంటారు. బ్రాహ్మిన్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అదైతే ఏర్పాటు చేశారు. చూడండి ఎలా ఉంది ప్లేస్. అయితే విజిట్ చేసిన ప్లేస్, పల్లెటూరు కదా, మొత్తం పొలాలు అయితే వేసేసారు. రూట్ కూడా ఉంది, వెళ్దాం అక్కడికే. చూపిస్తాను మీ అందరికి ఈరోజు. మంచి ప్లేస్ అండి, విజిట్ చేసిన ప్లేస్. చూడండి మొత్తం చుట్టూ పంట పొలాలు. అస్సలు చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ అనేది. ఈ వర్షాలు పడే చాలు మా ఊరు మొత్తం పైర్లు అయితే వేస్తారు. అందరూ మ్యాక్స్ అయితే పైర్ అయితే పెట్టేశారు. అక్కడికి వెళ్తున్నాం, చూపిస్తాను. బైక్లో అయితే వచ్చాను, కొంచెం ఎక్కువ నడిచి వెళ్ళాలి. దారి అయితే క్లోజ్ చేస్తున్నారు, దిగైతే వెళ్దాం. ఈ వర్షాకాలంలో అయితే ఎవరైతే ఇక్కడ రారు, మ్యాక్స్ యూజ్ చేయరంటే ఇంకా మ్యాక్స్ ఈ టైంలో పాములు తిరుగుతూ ఉంటాయి. మ్యాక్స్ ఎవరు రారు, వచ్చేవాళ్ళు 1-2 అయితే వస్తారు. ఈ శివాలయం కాకుండా ఇంకో శివాలయం అయితే ఉంది, అక్కడైతే అందరూ వెళ్తారు మ్యాక్స్ మండే రోజు. దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా కొలను. దీన్నే బాపన గుంట అంటారు మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ. చూడండి అసలు చాలా మహిమగల శివయ్య అండి ఇక్కడ ఉంది. ఇక్కడ మ్యాక్స్ చూడండి అసలు కొలను ఎలా ఉందో. మంచి లొకేషన్ కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. అసలు సూపర్ లొకేషన్ అండి. అవతల పక్క అయితే వెళ్ళాలి. చూసారు కదా చెట్లు ఎలా ఉన్నాయో. ఆ చెట్లు మొత్తం శివలింగం చుట్టూ అల్లుకో ఉంటాయి. ఆ మధ్యలో అయితే శివయ్య ఉంటాడు. చూడండి లొకేషను. దీన్నే బాపన గుంట అంటారు. చిన్న స్టోరీ ఉంది, పెద్దవాళ్ళు చెప్పారు, నాకు ఐడియా లేదు. యాక్చువల్గా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు ఇక్కడ బాపన వాళ్ళు అంటే బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళైతే పెట్టారు అంటారు. కాకపోతే మేబీ ఐ థింక్ ఆయనే పుట్టాడేమో ఇక్కడ. నాకు కరెక్ట్గా తెలియదు, పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీ అండి. బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇక్కడ పూజలు చేసేవారు అని చెప్పేవారు. సో మ్యాక్స్ మా ఊర్లో వాళ్ళు ఇక్కడ రారు. ఇంకో టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్తారు. మ్యాక్స్ కొంతమంది వస్తారు ఇక్కడికి. చూసారు కదా, ఇటు నుంచి అటు వైపు వెళ్ళాలి. దారి అయితే లేదు, ఇల్లు నుంచి అయితే వెళ్ళాలి. చుట్టూ పంట పొలాల మధ్యలో ఉన్నాడు శివయ్య. చూడండి ఇదే అండి బావి అంటే అందరికి తెలిసి ఉంటుంది. మ్యాక్స్ టౌన్ వాళ్ళకి అంత ఐడియా ఉండదేమో. ఇదే బావి. ఈ వాటర్ యూజ్ చేస్తారు. అది కూడా ఉంది కదా, అది ఇంజిన్ అంటారు దాన్ని, మోటరు. ఈ మోటరు అది ఆయిల్ యూజ్ చేసి వాటర్ అయితే పంప్ చేస్తారు. వాటరు గుంటలోంచి వాటర్ అయితే పొలాలకి అయితే వెళ్తున్నాయి. ఎక్కడ
ఎక్కడ రా పాము? ఓకే, ఏంటో పాము, నీళ్ళ పాము అనుకుంటా. వెళ్ళిపోతుంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? పాము అయితే వెళ్ళిపోతుంది. ఇదే భయం ఈ టైంలో ఇట్లా రావాలంటే. పంట పొలాల్లో ఫుల్గా పాములు తిరుగుతూ ఉంటాయి. దేవుడి దగ్గర వచ్చేప్పుడు భయపడకూడదు, పాములు ఉన్నాయి అవి ఉన్నాయని. ఏం చెప్పినా పోదాం. ఇక్కడికి వచ్చేసాము. ఇదే కట్ట, దీన్నే బాబా అనుకుంటా అంటారు. ఈ కట్ట పైన అయితే దేవుడు తెలుసున్నాడండి. ఇలా రండి చూపిస్తాను. వచ్చేసాము. దగ్గరికి అయితే వచ్చేసాము, చూపిస్తాను. కట్ట దగ్గర ఉన్నాడు కదా, కనిపించాకుండా మీ అందరికి శివయ్య. ఈయన అండి మహిమగల శివయ్య అండి. యాక్చువల్గా మా ఊర్లో కొంతమంది పిల్లలు అయిన వాళ్ళు వచ్చి 9 వీక్స్ అనుకుంటా. 9 వీక్స్ మండేస్ ఇక్కడ వచ్చి తిరిగిన తర్వాత చాలా మందికి పిల్లలు అయితే పుట్టారు. మండే చూడండి, బ్యూటిఫుల్ లొకేషన్ కదా. నందీశ్వరుడు కనిపించాడు మీకు. బిఫోర్ అండి మొత్తం ఇక్కడ అల్లుకో ఉండేది. నాకు చిన్నగా ఐడియా వచ్చింది, ఎట్లా అయినా అక్కడ కొంచెం షెల్టర్ చేయాలి, వర్షం పడినా శివయ్య తడుస్తూ ఉన్నాడు ఈ చెట్ల మధ్యలో అనుకొని. తర్వాత ఇవి కనిపిస్తున్నాయి కదా రేకులు, ఇవైతే నేనే ఏర్పాటు చేశాను. ఎందుకు నాకైతే చేయాలనిపించింది అనమాట. ఇవి రేకులు మా బాబాయ్కి చెప్పి తెప్పించాము సులూరుపేట నుంచి. అది మా దగ్గర టౌన్లో తెప్పించి ఈ రేకులు అయితే సెట్ చేసాము. ఇప్పుడైతే బాగుంది, ఇక్కడ తడవకుండా మంచిగా ఎంత వర్షం పడినా ఏం కాదు, మంచి షెల్టర్గా చేసాం. ఇంతకుముందు మొత్తం ఇప్పుడు అల్లుగా ఉన్నాయి చెట్లు. బట్ ఏంటంటే ఈ షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాము. ఇట్లా పైపుల్లో సిమెంట్ పోల్స్ వేసి సెట్ చేసాము. ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా మీకు. బిఫోర్ ఇక్కడ ఒక సిమెంట్తో మా బాబాయ్ చేసి అయితే పెట్టున్నాడు నందీశ్వరుడిని. తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, నందీశ్వరుని పెట్టాలైతే అనుకున్నాను డెఫినెట్గా. ఆ తర్వాత ఒక ఇన్స్టాగ్రామ్ పేజీలో కనిపించింది అనమాట, ఫ్రీగా నందీశ్వరుని పంపిస్తారని. ఇదైతే నార్త్ నుంచి వచ్చింది. నార్త్ అంటే తెలుసు కదా మనకు, నార్త్ సైడ్ నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళైతే పెట్టారనమాట, మేము ఫ్రీగా పంపిస్తాము ఎవరైనా కావాలంటే అని. ఆ తర్వాత ఈ లొకేషన్ అయితే నేను వీడియో తీసి పెట్టాను, ఇట్లా మాకు ఇక్కడ నందీశ్వరుడు కావాలి, టెంపుల్ అయితే శివ అయితే ఉన్నాడని చెప్పి. సో వాళ్ళైతే నేను రిక్వెస్ట్ చేసిన 1 month తర్వాత మాకు నందీశ్వరుని అయితే పంపించారు. సో ఇది తిరుపతికి వచ్చింది. తిరుపతి నుంచి అక్కడి నుంచి నేను బస్ ట్రాన్స్పోర్టేషన్ వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. తర్వాత వచ్చినాక మా ఊర్లో మా డాడీ ఇట్లా ఏంటి ఈ పనులు చేస్తారా, ఇవి దేవతామూర్తులు మనం పెట్టకూడదు, శిలాలు పెట్టకూడదు అయ్యి అన్నాడు. తర్వాత మా ఊర్లో ఒక ఆయన ఉంటే ఆయన అడిగి తర్వాత నేనైతే ప్రతిష్టాపించాను అనమాట ఈ శిలని. బిఫోర్ అయితే సిమెంట్తో మా బాబాయ్ అయితే వచ్చేసి పెట్టినాడు. ఇలా కాదు ఎట్లాగైనా పెట్టాలి అనుకున్నాను. ఈ నందీశ్వరుని అయితే ఇక్కడ ప్రతిష్టాపించాం అనమాట, పూజారిని తీసుకొచ్చి ఇక్కడే. సూపర్ ఉంది కదా అసలు, లొకేషన్ అయితే సూపర్ అండి. ఇది చూడండి, కట్టపైన అయితే తెలిసాడు. ఇక్కడ టెంపుల్ అయితే లేదు కానీ ఇదే చెప్పే కదా, ఈ రేకులు అయితే ఏర్పాటు చేసాము. అసలు సూపర్ లొకేషన్ చూడండి. పక్కనే ఇదే చెప్పే కదా బాపన గుంటని. అది గుంట కూడా బాపన వాళ్ళదేను. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుంటుంది. అసలు వానాకాలం సూపర్ లొకేషన్ ఇది. మ్యాక్స్ ఎవరు రారు, ఇంకో టెంపుల్ అయితే ఎక్కడికి వెళ్తారు. సో ఇక్కడ టెంపుల్ అయితే కట్టలేకపోయారు కానీ లొకేషన్ అయితే సూపర్ లొకేషన్. కట్టపైన గుడి కట్టినప్పుడు సూపర్ ఉంటుంది అనుకుంటా. లొకేషన్ సూపర్ లొకేషన్. సరే వచ్చాం కదా, ఇది మండే కదా అందుకనే వచ్చాను. ఎవరి మండే అసలు శివాలయం వెళ్తాను. సో పూజ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే దీపం అయితే పెట్టుకోవాలండి. ఏదన్నా చేసేటప్పుడు దీపం పెట్టాకే స్టార్ట్ చేయాలంటారు. చాలా దీపం అయితే పెట్టేసాను, స్టార్ట్ చేద్దాం. పెట్టుకో, బాగుంది కదా నందీశ్వరుడు. నార్త్ నుంచి అయితే వచ్చిందండి ఇది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ February 14కి అందరూ లవర్స్ డే చేసుకుంటే నేను మాత్రం నందీశ్వరుని ప్రతిష్టాపించాను. మంచి పని చేశాను అనుకుంటున్నాను. అందరూ అన్ని మంచి పనులు చేస్తారు. నాకేదో శివయ్య రాశాడు కాబట్టి నేనైతే ఈ శిలని ఇక్కడ పెట్టగలిగానండి, నందీశ్వరుని ప్రతిష్టాపించాను. అనుకున్నా అవుద్దా లేదా నాకు తెలీదు. సడన్ గా ఇన్స్టాగ్రామ్ అయితే ఒక పేజ్ అయితే చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఇట్లా హెల్ప్ చేస్తారని. సో వెంటనే నందీశ్వరుని అయితే అడిగాను వాళ్ళని. వాళ్ళు చేయడానికి ఒక 2 months పట్టింది. తర్వాత నాకైతే పంపించారు.
సో సెండ్ చేస్తున్నాము. డైలీ వాళ్ళకి మెసేజ్ చేసేవాడిని, వాళ్ళు టార్చర్ అయితే పెట్టేవాడిని. తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి సరే మేము పంపిస్తాము, లొకేషన్ పెట్టండి అన్నారు. ఈ లొకేషన్ తీసి పెట్టాను వాళ్ళకి. బిఫోరే ఎంత సెట్ చేశాను అనమాట, రేకులన్నీ ఎంత చూపించాను. 8 మంది ఇట్లా ఉంది, ఇక్కడ నందీశ్వరుడు కావాలి మా ఊర్లో అంటే వాళ్ళైతే చేసి పంపించారు నందీశ్వరుడిని. తర్వాత మా ఊర్లో ఒక పూజారి ఉంటే ఆయన తీసుకొచ్చి నందీశ్వరుని ప్రతిష్టాపించాం అనమాట. ఇక్కడ నేను మా బాబాయ్ కలిసి. అసలు చూడండి లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఫ్లవర్స్ అయితే నందీశ్వరుడు పెట్టేశాను. ఎలా ఉందో చూడండి, కట్ట లోపల శివయ్య. అసలు ఆ కాలంలో గుడి అయితే ఉండింది అనుకుంటా, బండలతో అయితే గుడి అయితే ఆ టైంలో తెలుసు కదా, బండలతోనే కట్టేవారు గుళ్ళు. ఈ టైంలో అసలు మనం కట్టలేము అలాగా, అది పడిపోయింది. సో ఇలా ఉంది. మ్యాక్స్ ఎవరు పట్టించుకోవట్లేదు గుడి కట్టడానికి. ఇక్కడ చూడాలి, పాత గుడి. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్ కూడా ఇక్కడికే, అంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అది 20 మంది దాకా పుట్టారు. చూసా కదా అన్న చెప్తాను, 20 మంది దాకా పుట్టారంట. పిల్లలు లేని వాళ్ళకి ముస్లిమ్స్ కూడా చాలా మంది ఇట్లా తిరిగారు. పెళ్లి అవనాలు కూడా పెళ్లి అయిందంట, చెప్తున్నా కదా పెద్ద ఏనండి. 8 వారాలు తిరిగి 9వ వారం పాలకొండలు పెట్టుకొని పోతే పెళ్లి అయింది. ఒక్కొక్కరికి 2-3 పెళ్లి అయింది. పిల్లకాయలకి మామూలుగా పిల్లల వాళ్ళకి 9 వారాలు తిరిగి పిల్లకాయలు పుట్టేది. మహిమ గల శివయ్య అండి ఇక్కడ ఉండేది. ఖచ్చితంగా మా ఊరిలోనే కాదు, పక్క ఊరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ టెంపుల్ ని. సరేనా? అట్లాగే హెల్ప్ కూడా చేయండి ఈ టెంపుల్ కొంచెం మంచిగా అవ్వడానికి, టెంపుల్ కట్టడానికి ఖచ్చితంగా అందరూ హెల్ప్ చేయాలి మాకు. చూసారు కదా ఎట్లా ఉందో, చేస్తే మంచిది స్వామి. అది సరే అండి, దేవుడు టెంకాయ కొట్టుకుందాం ఇంకా. చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ, స్టార్టింగ్ ఇక్కడ రేక్ వేయాలనుకున్నాను కదా, ఆ టైంలో నేను ప్రతిరోజు మా ఊర్లో కార్పెంటర్ ఉంటారు కదా, భక్తులు అంటారు కదా, ఆయన దగ్గరికి డైలీ వెళ్ళేవాడిని. అన్న రా అన్న ఇట్లా చేయాలంటే ఆయన వచ్చేవాడు కదా. ఒక 4 రోజులు అందులో ఆడుకున్నాడు. అట్లా వన్ డే నైట్ ఆయన కల్లో పాము కనిపించిందంట. ఆ పక్క రోజు నేను వెళ్ళకపోయినా కానీ డైరెక్ట్ ఇంటికి వచ్చి చేస్తాను అవి వెళ్దాం అని తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఈ పైప్స్ అన్ని సెట్ చేసుకున్నాం ముందుగానే మేము. ఆయన వచ్చాడు లేదు అట్లా వెళ్ళాడు, పాము కనిపించింది, దండం పెట్టుకొని వచ్చేసాడు. అప్పుడు చెప్పాడు ఇట్లా నాకు నైట్ కల్లో కనిపించింది ఆయన అట్లా చెప్పి, అప్పుడు అయితే రేకులు అయితే చేసి వెళ్ళాడు. మంచి హెల్ప్ చేశాడు ఆయన కూడా మనీ అయితే ఏం తీసుకోలేదు పాపం, హెల్ప్ చేసి వెళ్ళాడు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటామండి. ప్రతి ఒక్కరు ఇట్లా ఈ టెంపుల్ కొంచెం అభివృద్ధి అవ్వడానికి అందరూ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. ఎవరైనా ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళంటే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. వీడియో చూసి మా వీడియో ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఇక్కడ కర్పూరం తెచ్చి అది టెంకాయ అయితే కొట్టాలండి. ఏడు పొలాల మధ్యలో అసలు మంచి లొకేషన్ లో ఉంటది. ఇక్కడ కానీ గుడి పడితే అసలు సూపర్ ఉంటది. దారి అయితే ఉంది, గుడి మాత్రం ఇక్కడ పడితే హైలైట్ అండి. గుడి అయితే ఉంది, చూసారు కదా అసలు ఎలా ఉందో. అంతా బండలతో అయితే కట్టారు అప్పట్లో, తర్వాత పడిపోయినట్టుంది, తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే ఎవరైనా హెల్ప్ చేస్తాం అనుకుంటున్నాము, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాం మంచి వీడియోతో. బాయ్.